పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సో దీనిపై పలువురు స్పందిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులే కాదు, సీనియర్ పాత్రికేయులైన విజయబాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. విజయబాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, నిజంగా గుడ్ మార్నింగ్ అనొచ్చో లేదో తెలియదు. సో ఒక సీనియర్ పాత్రికేయులుగా మీరు చెప్పండి. ఇది మన మీడియా పరంగా చూసుకుంటే చాలా బ్యాడ్ మార్నింగ్ అనే చెప్పాలి సార్. ఎందుకంటే నిజానికి ఎమర్జెన్సీ కాలంలో కూడా వాళ్ళు సెన్సార్షిప్ విధించడం ఇలాంటివి జరిగినాయి, కానీ అర్ధరాత్రి పూట పత్రికా కార్యాలయాల మీద దాడి చేయడం అనేది ఖచ్చితంగా అబ్యూజ్ ఆఫ్ పవర్ అండ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కింద చూడాలి. దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద దాడిగా దీన్ని పరిగణించాలి తప్ప ఒక సాక్షి పత్రిక మీద జరిగినటువంటి దాడిగా చూడడానికి వీల్లేదు. ఇది తర్వాత ఇంకొకటి ఏంటంటే, పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ నో టైమ్ అండ్ మిడ్ నైట్ వచ్చి మరి పత్రికా కార్యాలయం మీద దాడి చేయడం, తర్వాత కార్యకలాపాలకి ఆటంకం కలిగించడం అంటే ఇది ఖచ్చితంగా ట్రెస్పాస్ అండ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ కిందకే వస్తుంది. ఇది చాలా సీరియస్ అఫెన్స్ కింద దీన్ని మరి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. బహుశా ఈ పార్టీగా చేసే ఉంటారు. ఇది యావత్ దేశంలో ఉన్నటువంటి పాత్రికేయులందరూ కూడా ఖండించాల్సినటువంటి దీనిగా చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటి, అర్ధరాత్రి పూట వీళ్ళు అసలు ఎలా ఎంటర్ అవుతారు వితౌట్ వారెంట్? అది కూడా ఎప్పుడు వారెంట్ లేకుండా, ఎప్పుడు అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏదైనా ఉంటే మాత్రమే వితౌట్ వారెంట్ చేయాలి. కాగ్నిజబుల్ అఫెన్సెస్ పత్రికా కార్యాలయంలో జరుగుతున్నాయా? పైగా వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే 61 BNS 61+ సబ్సెక్షన్ 2 పెట్టారు. అంటే క్రిమినల్ కాన్స్పిరసీ. పత్రికా కార్యాలయాల్లో క్రిమినల్ కాన్స్పిరసీస్ ఏం జరుగుతాయి అనేది మరి వాళ్ళకే తెలియాలి. అంతేకాకుండా 196 సబ్సెక్షన్ 1 పెట్టారు. అంటే ప్రమోటింగ్ ఆఫ్ ఎనిమిటీ అండ్ హేటెడ్నెస్. ప్రమోటింగ్ అండ్ ఎనిమిటీ అండ్ హేటెడ్నెస్ అనేది దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఎలా? ఇంకొకటి 353 సబ్సెక్షన్ 2 పెట్టారు. పబ్లిక్ మిస్చీఫ్ అండ్ రూమర్స్ అండ్ పబ్లిక్ మిస్చీఫ్ అనే పాయింట్కి వస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యథేచ్ఛగా నేడు పడితే అది రాసి ఇష్టారాజ్యం కింద చేసినటువంటి పత్రికలు అవి పబ్లిక్ మిస్చీఫ్ అండ్ రూమర్స్ తప్ప ఇక్కడ వాస్తవాలను చేస్తున్నారు. అండ్ మోరోవర్ పోలీస్ సంఘానికి సంబంధించి రాస్తే దానికి వాళ్ళు ఏదవుతుంటే అక్కడ కొల్లీడయ్యారనేటువంటిది చాలా క్లియర్ గా తెలుస్తాం. విజయబాబు గారు, ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఇక్కడ కాన్స్టిట్యూషన్ కల్పించిన ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ అక్రమ కేసులు బనాయించడంపై కోర్టులు పదే పదే తప్పుపడుతున్నాయి పోలీసుల తీరు మీద. పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ఇలాంటి కళారూపాలతో భావ ప్రకటన విషయంలో వచ్చే ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో చాలా స్పష్టంగా చెప్పింది హైకోర్టు. పోలీస్ శాఖతో పాటు జిల్లా మెజిస్ట్రేట్స్ కూడా చాలా క్లియర్ కట్గా మార్గదర్శకాలు ఇచ్చింది. అయినా వాటిని అసలు ఏ రకంగా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో పోలీసులు లేరు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్న ఈ కూటమి సర్కారు లేదు. ఏ రకంగా చూడాలి? మీరు చెప్పినట్టుగా గతంలో ఎప్పుడన్నా ఉందా ఇలాగా డైరెక్ట్ ఎడిటర్ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి సోదాలు చేయటం? అసలు ఎటు వెళ్తోంది? ఎమర్జెన్సీని తలపిస్తోందా? అంతకి మించిపోయిందా అంటే ఏం చెప్తారు? ఎమర్జెన్సీని తలపెంచడం కాదండి, ఎమర్జెన్సీని మించిపోయిందని చెప్పాలి. ఇక్కడ ఒకవైపు చట్టాల పట్ల ప్రజలకి ఎంతో అవగాహన ఉన్నటువంటి పరిస్థితుల్లో కోర్టులు కూడా పదే పదే ఫండమెంటల్ రైట్స్, ప్రివెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి అద్భుతమైన జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటే కూడా వీళ్ళు కేరళ అన్నట్టున్నారంటే ఇక్కడ పాయింట్ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కోర్టులు ఎప్పుడైతే కొన్ని అంశాల మీద ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చివాట్లు పెడితే బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు చాలా ఎంబరాసింగ్ గా ఫీల్ అవుతాయి, చేసి వాళ్ళ పొరపాటును సరిదిద్దుకుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే డోంట్ కేర్ అన్నట్టుగా మరి వాళ్ళు వ్యవహరిస్తున్నారంటే అసలు ఏ ధీమాత వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది అయితే అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఏంటంటే తాత్కాలికంగా ఇలాంటి ఇష్యూస్ మీద కొన్ని మనకి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజాస్వామ్య అవతలకు తప్ప అంతిమంగా మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకుండా తప్పించుకోలేరండి. ఇది అనివార్యం. ఇది వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఇది ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేటువంటి దానికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక భారీ మూల్యం చెల్లించుకోవాలి. అండ్ మోరోవర్ అసలు మిడ్ నైట్ రావటం ఏంటి, పత్రికా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం ఏంటి, ఇది ఎంత తీవ్రమైనటువంటి చర్యగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం చెప్పాలి సార్ మీరు, విజయబాబు గారు, సిన్స్ యు ఆర్ అవైలబుల్ దిస్ మార్నింగ్, నిన్నే సాక్షి ఎక్స్క్లూజివ్గా ఒక వార్తని మేము చూపించాం. ఏంటంటే బుడమేరుకు ఏడాది, బుడమేరు విలయానికి. ఆ రోజు బుడమేరు వరదలు అలా రావడానికంటే వాతావరణ శాఖ హెచ్చరించినా అలా ఎందుకు జరిగింది, వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది?
ఇది తప్పంటారా? దాని మీద ఒక కేసు, ఒక బాలికపై అత్యాచారం చేస్తే ఆ దారుణాన్ని ప్రశ్నించినందుకు సాక్షి టీవీపై అక్రమ కేసు, రాజధాని ప్రాంతం ముంపుకు గురైందని వీడియో ఆధారాలతో సహా రాస్తే దాని మీద ఒక కేసు, నిన్న తాజాగా డిఎస్పీలకు పదోన్నతులు కల్పించట్లేదు, అన్యాయం జరుగుతోంది వాళ్ళకని రాస్తే దాని మీద ఒక కేసు. అంటే ఇక ఏం రాసుకోవాలి సార్? ఇక వార్తలు ఏం చెప్పాలి ఎవరైనా కానీ? ఇందులో అసలు కించిత్ చెల్లించాల్సిన అవసరం లేదండి. ఇది పత్రిక యొక్క విధి కర్తవ్యం. మీకు తాజాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ ఆయన చాలా రీసెంట్ గా ఆయన మాట్లాడినటువంటి మాట, నిజానికి మీడియా అనేదేమో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉంటుంది, కానీ ఈ ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి 3 అంగాలు ఉంటే ఆయన చెప్పింది మాత్రం దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత జ్యుడిషియరీ అండ్ ఆ తర్వాత మీడియాకి మాత్రమే ఉందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చెప్తూనే ఆయన కొన్ని సున్నితమైనటువంటి అంశాల మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అంటే కొన్ని విషయాలు కోర్టుకి సంబంధించిన కోర్టు పరిధిలో విచారణలో ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ ప్రిజుడిస్ అని చెప్పని అంటారు. సో ఈవెన్ సబ్జెక్ట్ ప్రిజుడిస్ అయినప్పటికీ కూడా యూ కెన్ కామెంట్ అని చెప్పారు. అంత స్పష్టంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఆయన మాట్లాడితే, వీళ్ళు కామెంట్ ఈస్ ఫ్రీ అండ్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అనేటువంటిది ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద జర్నలిజం. అలాంటిది దీన్ని వీళ్ళు కట్టేయం చేయాలని కనుక చూసినట్లయితే చరిత్రలో చాలా మంది నిరంకుశవాదులు ఇట్లాగే ఇదైపోయారు. కాబట్టి ఇది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ అని ఏదైతే వీళ్ళు 61(2) పెట్టారో వాళ్ళ చర్యల్లోనే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. పోలీసు సంఘం కేసు పెట్టడం ఏంటి, విత్ ఇన్ నో టైమ్ పోలీసులు రైడ్ చేయడం అక్కడే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ కోర్టు ముందు అయితే వాళ్ళు దీనికి సంబంధించి దీన్ని ఎదుర్కోక తప్పదు. కోర్టుకు సంబంధించి 100% ఇది కోర్టు ముందు అయితే వాళ్ళు తగిన జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ తరహా అనేటువంటిది ఇట్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ పవర్. వాళ్ళకి జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి సంఘటనలు వెళుతున్నా కూడా వాళ్ళకి ఏం కించిత్ మొహాట పట్టలేదండి. వాళ్ళు ఒక క్రెడిట్ గా ఫీల్ అవుతున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. రైట్ సార్, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీలాంటి విద్యాధికులు, విశ్లేషకులు, న్యాయవాదులు, అలాగే మీరు పాత్రికేయులు కూడా ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా మీరు గళాన్ని గట్టిగా వినిపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. విజయబాబు గారు, థ్యాంక్ యూ అండి ఉదయాన్నే స్పందించారు.